యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 34వ కీర్తన 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తి నీవు కలిగి ఉంటే ఈ లోకములో ఉండేటువంటి మనుష్యులను బాడీగార్డులుగా, సెక్యూరిటీగా గొప్ప గొప్ప వారు పెట్టుకుంటూ ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీవు ఎంత నిరుపేద స్థితిలో ఉన్నా, నీవు మంచి స్థితిలో ఉన్నా, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత అనగా దేవుని దూత నీ చుట్టూ కావలియుండి నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు భయము భక్తి నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రతి విషయములో, ప్రతి స్థలములో నిన్ను రక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగే రుచి చూచి తెలుసుకోవాలి. ఏదైనా కూడా నీవు దేని గురించైనా చెప్పేటప్పుడు దాన్ని నీవు రుచి చూడాలి కదా, అనుభవించాలి కదా. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆ రుచి చూస్తే, ప్రభు యొక్క రుచిని చూస్తే అప్పుడు నీవు ఆయన ఉత్తముడని తెలుసుకుంటావు. పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది తప్పుగా, అనేక మంది అమాయకముగా, అజ్ఞానంగా గ్రంథం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీకై నీవు ఎవరు చెప్పింది వినడము కాదు, చూడడము కాదు. చాలా తేడా ఉంది దానికి. ప్రియ దేవుని బిడ్డ, నీకై నీవు నీ జీవితములో నీవు రుచి చూడు యేసయ్య ప్రేమను, ఆయన వాక్యమును రుచి చూడు నీవు. అప్పుడు నీవు గొప్పగా దీవించబడతావు. ఆ రుచి చూస్తే ఆయన ఉత్తమమైనటువంటి ఆ పరిస్థితిని, మనస్సును, అలాగే పరిశుద్ధమైన జీవితమును, నిత్యరాజ్యము గురించిన సత్యమును, ఈ లోకములో ఉండేటువంటి మానవ యొక్క జీవితాన్ని ఏ విధముగా ప్రభువారు చక్కగా తెలియపరిచారో అవన్నీ నీకు తెలుస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరులారా, అవి ఏమి తెలియకుండా, రుచి చూడకుండా ఎవరో చెప్పింది విని, చెవుల ద్వారా విని, కంటి ద్వారా చూసి అపార్థము చేసుకోకు. ఈ మధురమైనటువంటి, ఈ గొప్పదైనటువంటి, జుంటె తేనె దారల కంటే మధురమైన దేవుని వాక్యాన్ని నీవు కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారో వారందరూ ధన్యులు, వారందరూ కూడా ధన్యులే. నీవు ఆశ్రయించకుండా ఉన్నట్లయితే ఇప్పటికైనా ప్రభువుని ఆశ్రయించు. లోకాన్ని, లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించకు. వారు ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టొచ్చు, ఎప్పుడైనా నిన్ను వదిలి వేసేయచ్చు. ప్రియ దేవుని బిడ్డ, కానీ నీవైతే ఆయనను ఆశ్రయించు. నీవు ధన్యుడుగా, ధన్యురాలుగా ఈ లోకంలో జీవిస్తారు. దేవుని యొక్క రుచిని, ఉత్తముడైనటువంటి దేవుని నీవు ఎరిగి ఈ లోకంలో బ్రతికినట్లయితే ఆయన దూతని కావలిండి కాచి కాపాడి సంరక్షించి ప్రతి శ్రమలో కూడా నీకు తోడుగా ఉంటారు. ప్రతి కష్టములో కూడా మంచి తెలివిని, జ్ఞానము నీకు దయచేసి ఆ కష్టము నుండి, శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప వాగ్దానమును నీవు పొందుకోవాలంటే దేవుని యందు, యేసయ్య యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. నీవు ఇవి చేస్తే గొప్పగా రక్షించబడతావు, తృప్తిగా ఉంటావు, గొప్ప రక్షణ నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలో ధన్యకరమైన జీవితాన్ని జీవించి ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు తెలియపరుస్తూ ఉండగా నీవు హృదయపూర్వకముగా దేవుడంటే, పరిశుద్ధ గ్రంథం అంటే, వాక్యం అంటే, సంఘం అంటే ఎంత భయముగా జీవిస్తూ ఉన్నావో ఒకసారి నువ్వు సరిచూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీ కొరకు తప్పకుండా గొప్ప దీవెనలు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. భయముతోటే జీవిస్తున్నారేమో, ఏ క్షణమును ఏమవుతుందో అని భయముతోటే, అయ్యా ప్రాణ భీతితోటే, శత్రు భయముతోటే
చేతబడుల భయముతోటే అయ్యా, తన చీకటి శక్తుల భయముతోటే అయ్యా ఒకవేళ జీవిస్తూ ఉంటే మీరే సహాయము చేయండి నాయన. ఇది మొదలుకొని బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి అయ్యా. మీ దూతను వారికి కావలిగా ఉంచండి ప్రభువా. వారి చుట్టూ కంచెను వేసి కాపాడమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినకాలం బిడ్డలు చేసే కార్యములను సఫలపరచండి అయ్యా. వారి పనులను, వారి తలంపులను నూరంతలుగా సఫలపరిచి ఆశీర్వదించండి నాయన. అయ్యా, మిమ్మల్ని రుచి చూడడానికి సహాయము చేయండి అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించుటకు సహాయము చేయండి అయ్యా. ధన్యకరమైన జీవితాలను బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. దేవా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.